ప్రపంచవ్యాప్తంగా పుష్ప మానియా నడుస్తూ ఉంది. ప్రపంచం మొత్తం కూడా తెలుగోడి సత్తా ఏంటో చూపించేందుకు ఇప్పుడు పుష్పరాజ్ సిద్ధమయ్యాడు అంటూ అల్లు అర్జున్ ఆర్మీ అయితే సంబరాలకి సిద్ధమైంది. పుష్ప ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీన విడుదలకి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం అంటే ఈరోజు సాయంత్రం కొన్ని ప్రీమియర్ షోలు అయితే పడబోతున్నాయి. భారతదేశ వ్యాప్తంగా తెలుగులో ఎన్ని ప్రీమియర్ షోలు పడబోతున్నాయి, ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ ఎంత వచ్చింది, కేవలం ప్రీమియర్ షోలకు మాత్రమే ఎంత కలెక్ట్ చేసింది అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మనం చూసుకున్నట్లయితే ప్లేయింగ్ 50 షోస్ అండ్ గెట్టింగ్ ఫుల్స్ ఇన్ నార్మల్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా సినిమా పుష్ప 2 ద రూల్ ఈజ్ having 500 plus premium priced benefit shows in India at an ATP of 825 rupees. 420 cinemas and 518 shows today confirmed and 8.30 crores grossed so far. 48.53% occupations in Telugu అంటూ ఓవరాల్గా ఆంధ్ర బాక్స్ ఆఫీస్ అనేటువంటి ఒక వెబ్సైట్ అయితే ఈ వార్తను ప్రచురించింది. దీని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఒక్క ఇండియాలోనే ఓవరాల్గా 500 ప్లస్ ప్రీమియర్ షోలు అయితే ఈరోజు పడబోతున్నాయి. ఈ ప్రీమియర్ షోలకు గాను టికెట్ ధర 825 రూపాయలు ఆ పైన ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రీమియర్ షోలకి ఈ పుష్ప 2 చిత్రానికి వచ్చినటువంటి అమౌంటే 8,30,00,000 రూపాయలు పైగా ఉన్నట్లుగా ఈ వెబ్సైట్ అయితే మనకు తెలియజేస్తూ ఉంది. ఆక్యుపేషన్ కనుక చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఈరోజు అంటే ఇండియా వ్యాప్తంగా నేను చెప్పేది ఇండియా వ్యాప్తంగా తెలుగులో 420 సినిమాల్లో అంటే 20 సినిమా హాల్లో 518 షోలు అయితే ఈరోజు పడబోతున్నాయి. ఈ 518 షోలకు గాను ఇప్పటి వరకు 8,30,00,000 రూపాయలు ఇప్పటికే ఈ ప్రీమియర్ షోలకైతే కలెక్షన్ల రూపంలో వచ్చేసాయి సోఫార్. అంటే ఇప్పటి వరకు అయితే గ్రాస్ రూపంలో. ఆక్యుపేషన్ కనుక తీసుకున్నట్లయితే అంటే థియేటర్ల ఆక్యుపేషన్ రేట్ కనుక తీసుకున్నట్లయితే 48.53% ఆక్యుపేషన్తో ఇప్పుడు ఈ పుష్ప 2 చిత్రం రికార్డ్ని క్రియేట్ చేసింది అంటూ కూడా ఈ వెబ్సైట్ అయితే వార్తను రాసుకుంటూ వచ్చింది. దీంతో పాటుగా అసలు వరల్డ్ వైడ్ మొదటి రోజు కలెక్షన్లు ఇప్పటి వరకు ఎలా ఉన్నాయి అంటే అడ్వాన్స్ బుకింగ్ ఎలా జరిగింది అనేది కనుక మనం ఒకసారి కనుక తీసుకున్నట్లయితే 7 minutes బిఫోర్ ఇది వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. పుష్ప 2 ద రూల్ ఫస్ట్ డే అడ్వాన్స్ కలెక్షన్స్ అని హిందీ బెల్ట్లో వచ్చేసి నియర్లీ 31 crores. గతంలో కూడా పుష్ప 1 రిలీజ్ అయినప్పుడు హిందీలో ఎటువంటి అంచనాలు లేకుండా అక్కడ బాలీవుడ్లో ఈ చిత్రం విడుదలవ్వడం జరిగింది. విడుదలైన తర్వాత మాత్రం మాస్ ప్రేక్షకుల నుంచి అలాగే క్లాస్ ప్రేక్షకుల నుంచి కూడా విశేషమైనటువంటి ఆదరణ పొంది అక్కడ బంపర్ హిట్ అయ్యి అక్కడ భారీగా కలెక్షన్లు కూడా తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఈసారి కూడా ఈ పుష్ప 2 చిత్రానికైతే హిందీ బెల్ట్ మీద ఎక్కువగా హోప్స్ అయితే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో హిందీ బెల్ట్లో దగ్గరగా 31 కోట్ల వరకు ఇప్పటి వరకు ఈ పుష్ప 2కి వచ్చాయి మొదటి రోజు కలెక్షన్కి. నెక్స్ట్ బాంబేలో వచ్చేసి ఇక్కడ 11,03,24,551 రూపాయలు వచ్చింది. నెక్స్ట్ ఢిల్లీలో అలాగే యూపీలో వచ్చేసి 5,76,82,053 రూపాయలు ఇప్పటి వరకు వచ్చింది. వెస్ట్ బెంగాల్లో వచ్చేసి 2,11,73,016 రూపాయలు అయితే వచ్చింది. అలాగే ఈస్ట్ పంజాబ్లో వచ్చేసి 1,91,08,760 రూపాయలు ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో పుష్పకు వచ్చింది. నెక్స్ట్ ఒడిస్సా కనుక చూసుకున్నట్లయితే 1,76,51,999 రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వచ్చాయి. రాజస్థాన్ కనుక చూసుకున్నట్లయితే 1,71,67,430 రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఇప్పటికే పుష్ప 2కి వచ్చాయి. బీహార్లో చూసుకున్నట్లయితే
1,40,85,097 రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో బీహార్లో ఇప్పటికే వచ్చాయి. బీహార్ పాట్నాలో మొదటి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పుష్పకు సంబంధించింది అక్కడ పెట్టడం, అక్కడ 7 లక్షలకు పైగా అభిమానులు ఆ ఈవెంట్కి హాజరవ్వడం ఒక చరిత్రను అయితే సృష్టించింది. ఎందుకంటే పాట్నాలో ఇప్పటివరకు ఏ సభ జరిగినా కానీ అంత పెద్ద మొత్తంలో ఎవరు వచ్చినటువంటి దాఖలాలు లేవు. అంటే రాజకీయపరమైనటువంటి సభ అయినా కానివ్వండి, ఎవరైనా సెలబ్రిటీలు పెట్టినటువంటి సభ అయినా కానివ్వండి, మూవీ ప్రమోషన్స్కి సంబంధించినటువంటి సభ, ఏ సభ జరిగినా కానీ 7 లక్షలకు పైగా అభిమానులు వచ్చినటువంటి దాఖలాలు అయితే లేవంటూ కూడా కొంతమంది విశ్లేషకులు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నెక్స్ట్ సిపి బేరర్ కనుక చూసుకున్నట్లయితే 1,73,19,355 రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఇప్పటికే పుష్ప 2కి అయితే వచ్చాయి. నెక్స్ట్ సిఎల్ ఇక్కడ వచ్చేసి 1,18,87,815 రూపాయలు ఇప్పటికే పుష్ప 2కి అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వచ్చాయి. నార్త్ ఈస్ట్ కనుక మనం ఒకసారి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 92,01,492 రూపాయలు అక్కడ కలెక్ట్ చేసింది. నెక్స్ట్ మరత్వాడ కనుక తీసుకున్నట్లయితే 51,59,250 రూపాయలు అయితే ఇప్పటికే పుష్ప 2 చిత్రానికి గాను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రావడం జరిగింది. ఇదంతా కూడా కేవలం నార్త్ బెల్ట్ మాత్రమే. ఇది అంటే హిందీ బెల్ట్లో మాత్రమే. ఇది హిందీ బెల్ట్లో కూడా ఇప్పుడిప్పుడే కలెక్షన్లు పుంజుకుంటుంది అంటూ కూడా ఈ వెబ్సైట్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది December 4th రోజుకి అది 10 గంటల 10 నిమిషాల వరకు తీసుకున్నట్లయితే ఈ లెక్కలు ఉన్నాయి. ఇవి ఈవినింగ్కి మళ్ళీ మారేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నాయి. అలాగే ఓవరాల్గా ఏపీ అండ్ తెలంగాణ చూసుకున్నట్లయితే 44 కోట్ల రూపాయలు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వచ్చేసాయి ఈ పుష్ప 2 చిత్రానికి అయితే. అలాగే 62% ఆక్యుపేషన్ అయితే మనకు క్లియర్గా కనబడుతూ ఉంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నైజాము, వైజాగ్, సీడెడు, గుంటూరు, కృష్ణా, ఈస్ట్, నెల్లూరు అండ్ వెస్ట్ ఓవరాల్గా మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 44 కోట్ల రూపాయలు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఈ పుష్ప 2కి అయితే వచ్చాయి. అంటే ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో, మన తెలుగు 2 రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే 44 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వస్తే, ఇక హిందీ బెల్ట్ మొత్తంలో చూసుకున్నట్లయితే 30 కోట్ల రూపాయలు మొదటి రోజు కలెక్షన్గా, అంటే మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నటువంటి రూపంలో కలెక్షన్గా తెలుస్తూ ఉంది. అంటే ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే అదొక 30, ఇదొక 44, ఇక్కడే మనకి 74 కోట్ల పైగా మనకు కనపడుతూ ఉంది మొదటి రోజు కలెక్షను. అలాగే దాంతోపాటుగా ఈరోజు అంటే December 4వ తేదీ సాయంత్రం కొన్ని ప్రీమియర్ షోలు అయితే పడబోతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రీమియర్ షోలకి గాను ఇప్పటికే బుక్ అయినటువంటి టికెట్ల రూపంలో 8 కోట్ల రూపాయలు పైగా వచ్చింది. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే 80 కోట్లకు పైగానే ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ అయితేనేమి, ప్రీమియర్ షోలకు అయితేనేమి ఈ పుష్ప 2 కలెక్ట్ చేసినట్లుగా మనకైతే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ పుష్ప మానియా మాత్రం ప్రపంచవ్యాప్తంగా కనపడుతూ ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు తెలుగోడి సత్తా ఏంటో చూపించబోతున్నాడు అల్లు అర్జున్ అంటూ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ ఆర్మీ అయితే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక రేపటి వరకు కానీ లేదా ఈరోజు సాయంత్రం వరకు కానీ ఎదురు చూస్తే అసలు ఓవరాల్గా అడ్వాన్స్ బుకింగ్ ఎంత అయింది, అలాగే ప్రీమియర్ షోలకి ఎంత కలెక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉందనేది మనకి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.